హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశం గెలిచిన ముఖ్యమైన ఐసీసీ ప్రపంచ కప్ టైటిల్స్ గురించి తెలుసుకుందాం. వన్డే ప్రపంచ కప్, 2020 ప్రపంచ కప్, అండర్-19 ప్రపంచ కప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా వన్డే ప్రపంచ కప్ 1983 కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ జట్టు బలమైన వెస్టిండీస్ను ఓడించి తొలిసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 183 పరుగులు చేయగా వెస్టిండీస్ 140 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 43 పరుగుల తేడాతో ఈ విజయం సాధించింది. 1983 జూన్ 25న ఇది చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు. అలాగే 1983లో తొలిసారి ప్రపంచ కప్ను అందించిన మొట్టమొదటి కెప్టెన్ కపిల్ దేవ్గా చెప్పవచ్చు. 2007 ధోని నేతృత్వంలో మొట్టమొదటి 2020 ప్రపంచ కప్ను భారత్కు అందించారు. వేదిక దక్షిణాఫ్రికా. 2007లో జరిగిన తొలి 2020 ప్రపంచ కప్ సెప్టెంబర్ 11 నుంచి 24న మధ్య దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రపంచ కప్ను ఎంఎస్ ధోని నేతృత్వంలో భారత్ గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగులు చేయగా పాకిస్తాన్ 152 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రన్నర్ పాకిస్తాన్. ఇది భారతదేశానికి 2020 వరల్డ్ కప్ మొట్టమొదటి విజయంగా చెప్పవచ్చు. ఓడి ప్రపంచ కప్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రెండో వరల్డ్ కప్ను గెలిచారు. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించారు. భారత్ శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్ గెలుచుకుంది. 2 ఏప్రిల్ 2011 ముంబైలో వాంఖేడే స్టేడియంలో భారత్ చేజింగ్ 275 పరుగుల లక్ష్యంతో మహేంద్ర సింగ్ ధోని 91 రన్స్ చేయగా గౌతమ్ గంభీర్ 97 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్లతో 28 సంవత్సరాల భారత్కు వన్డే ప్రపంచ కప్ను అందించారు. .275 అనేది 48.2 అవర్స్లో చేజింగ్ చేశారు. వన్డే ప్రపంచ కప్ మొదటగా 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో వెస్టిండీస్పై విజయం సాధించగా 2011 మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో శ్రీలంకపై విజయం సాధించారు.
రెండవ T20 వరల్డ్ కప్. టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం. 2024 కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ విజయం సాధించారు. (2024) ఐసీసీ T20 ప్రపంచ కప్ ఫైనల్. వెస్టిండీస్ జూన్ 29, 2024న బార్బడోస్ కెన్నింగ్టన్ ఓవెల్లో జరిగిన T20 వరల్డ్ కప్ను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఇది దక్షిణాఫ్రికా భారతదేశం మధ్య జరిగింది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండవ ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నీ మొత్తం 15 వికెట్లు తీసినందుకు గాను జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు. భారతదేశం 176 పరుగుల తేడా దక్షిణాఫ్రికా 169 పరుగులు చేసి ఓడిపోయింది. ఏడు రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. మహిళల వన్డే ప్రపంచ కప్. 2025లో ప్రపంచ కప్ గెలిచింది. నవంబర్ 2025లో స్వదేశంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి తనకు మొట్టమొదటి విశ్వ విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం, స్మృతి మందాన, దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన. ఇది భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యుత్తమ విజయంగా చెప్పవచ్చు. వన్డే ప్రపంచ కప్ను మొట్టమొదటిగా 2025 మహిళలు గెలుచుకున్నారు. ఇండియా మహిళల T20 ప్రపంచ కప్ 2025 23 నవంబర్ 2025 కొలంబో. కెప్టెన్ దీపికా గాంకర్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొలంబోలో జరిగిన ఫైనల్లో నేపాల్పై 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించారు. నేపాల్ 114 పరుగులు చేయగా భారత్ 117 పరుగులు చేసి కేవలం 3 వికెట్లు కోల్పోయి ఈ విజయాన్ని సాధించారు. మొట్టమొదటి మహిళ ప్రపంచ కప్ను భారత జట్టు గెలుచుకుంది. భారత పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన జట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే T20 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ విజయం సాధించిన జట్టుగా భారత జట్టు నిలిచింది. 2012లో 2017, 2022 హ్యాట్రిక్ విజయాలు సాధించారు T20 వరల్డ్ కప్లో. అలాగే 2014, 2018లో వన్డే ప్రపంచ కప్ను కూడా భారత్ గెలుచుకుంది. భారత క్రికెట్ జట్టు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ద
ఫర్ ద బ్లైండ్ ఆన్ ఇండియా CABIను ప్రజెంట్ చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు ఈ దేశాలపై విజయం సాధించారు. 2014లో పాకిస్తాన్పై, 2018లో పాకిస్తాన్పై, 2012లో పాకిస్తాన్పై, 2017లో కూడా పాకిస్తాన్పై, 2022లో బంగ్లాదేశ్పై ఈ విజయం సాధించారు. అత్యధికంగా పాకిస్తాన్పై గెలిచిన జట్టుగా భారత్ జట్టు నిలిచింది. టోటల్గా 4 టైమ్స్ పాకిస్తాన్ను ఓడించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్ విజేత భారతదేశం. భారత తన 6వ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకుంది. ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించి భారత్ గెలిచింది. వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను స్టార్గా నిలిచాడు. 175 పరుగులు చేసి 218.75 స్ట్రైక్ రేట్తో చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 15 4లు 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి విధ్వంసకర శతకంతో భారత్ను విజయం వైపు నడిపించి టైటిల్ని అందించారు. భారత్ స్కోరు 411 చేయగా ఇంగ్లాండ్ స్కోరు 311 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 2026 ఛాంపియన్గా భారత్ నిలిచింది. అండర్-19 వరల్డ్ కప్స్ టోటల్గా 6 టైమ్స్ భారతదేశం గెలుచుకుంది. భారతదేశం గెలుచుకున్న ఏవేం దేశాలపై ఎక్కువసార్లు విజయం సాధించారో చూద్దాం. ఇంగ్లాండ్పై 2026, 2022 ఇంగ్లాండ్పై, 2018 ఆస్ట్రేలియాపై, 2012 ఆస్ట్రేలియాపై, 2008 దక్షిణాఫ్రికాపై, 2000 శ్రీలంకపై ప్రపంచ కప్ టైటిల్ను ఇండియా గెలుచుకుంది. ఈ విజయంతో ఇండియాకు అండర్-19 వరల్డ్ కప్లో 6 టైమ్స్ ఛాంపియన్గా నిలిచింది. ICC మహిళల అండర్-19 2020 వరల్డ్ కప్. ఇది మొదట జనవరి 2023లో ప్రపంచ కప్ టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో నిర్వహించగా తొలిసారి విజేతగా భారత జట్టు ICC వరల్డ్ కప్ గెలిచింది. భారతదేశం ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ICC అండర్-19 2020 ప్రపంచ కప్లో మలేషియాలోని కౌలంపూర్లో బామోస్ ఓవెల్లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు అండర్-19 మహిళల 2020 ప్రపంచ కప్ 2025లో రెండవ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. టోటల్గా మహిళల అండర్-19 2020 వరల్డ్ కప్ 2 టైమ్స్ గెలిచిందని చెప్పవచ్చు.
మొదటి వరల్డ్ కప్ ఇంగ్లాండ్ మీద నెగ్గగా రెండోసారి దక్షిణాఫ్రికాపై గెలిచింది.